నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం నేను మీ రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జిల్లాలో అట్టహాసంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు నామినేషన్ మినీ స్టేడియం వద్ద నుండి అభిమానులు కార్యకర్తల నడుమ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసిన దామచర్ల నగరంలోని 50వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరని కుటుంబం లేదని వెల్లడించిన బాలినేని ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థులుగా దామచర్ల జనార్దన్ రావు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి దామచర్ల నాగ సత్యలత మరో సెట్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో దామచర్ల కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని 50వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి వెంకటేశ్వర కాలనీ యువత ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు. మెయిన్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోకి ప్రవేశించారు. బాలినేని రాకతో కాలనీ మొత్తం సందడి నెలకొంది. విద్యుత్ సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా అంటూ బాలినేని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలని వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. బాలినేని మాట్లాడుతూ కాలనీలో ప్రజాభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీకు మేలు జరగడం వల్లే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని కుటుంబం లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. డివిజన్లో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసుకుంటే చాలన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని మేలు చేసే వారికే ఓటేయాలని కోరారు. చివరిసారిగా ఎన్నికల బరిలో ఉంటున్నానని, తప్పక గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి ప్రసాదరావు పాల్గొన్నారు.
ఒంగోలు నగరం పసుపుమయంగా మారింది. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ నామినేషన్ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు, మహిళలతో ఒంగోలు నగరం పండుగ వాతావరణం చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా దక్షిణ బైపాస్ వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దామచర్ల జనార్దన్ రావు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు ప్రజలకు అభివాదం చేస్తూ దామచర్ల జనార్దన్ రావు ముందుకు సాగారు. అభివృద్ధిని చేయముందు నడిచెను పేర్కొన్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయల్లలాడమే తన బలమని సాగిన జన ఖడ్గమా బలమే తన బలమని సేవే మార్గంగా న్యాయము పెరిగా సేవే మార్గంగా చీకటి గడపల్లో ఎగులు గెదగల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచంగా మంద ప్రతి ఒక్కరికి సమయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు అనగారిన ప్రజలకు భయమే జనార్దనన్నాడు. సైకిల్ గుర్తు సమరమా తెలుగు దేశం జెండా న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా వేగమంటూ చీమకుర్తి పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో స్వల్ప వ్యవధిలోనే ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి 45 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడ సుమతి సునీల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన చీమకుర్తి పట్టణం విద్యానగర్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందటంతో 5 టీములను తయారు చేసి వాటి ద్వారా 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించామని తెలిపారు. తాళ్లూరు మండలం రామభద్రాపురం తూర్పు గంగారానికి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ఉన్నారని తెలిపారు. చీమకుర్తి పట్టణానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు కూడా ఉన్నాడని తెలిపారు. కేసును క్రైమ్ ఏఎస్పీ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీస్ సిబ్బంది మరియు చీమకుర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపారని వారిని అభినందిస్తున్నానని తెలిపారు. రికవరీ చేసిన సొత్తును కోర్టు ద్వారా ఫిర్యాదుదారునకు అందజేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, సిఐలు దుర్గా ప్రసాద్, టి విజయ్ కృష్ణ, ఎస్ఐవి కృష్ణయ్య, కె వెంకటేశ్వర
వెంకటేశ్వర్లు, వెంకటస్వామిరెడ్డి, శివ, అనిల్, ఎన్ రాము, ఏఎస్ఐ బాల ఆంజనేయులు, రఘు, అంజిబాబు, మొగల్, సాహెబ్ తదితరులను ఏఎస్పీ ప్రత్యేకంగా సర్టిఫికేట్లు ఇచ్చి అభినందించారు. ఇరవై 21 తేదీ నైట్ టైం చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోనే దొంగతనం జరిగింది. దానికి రిపోర్ట్ 22 తేదీలో వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో 3 స్పెషల్ టీంలు తయారు చేసి ముద్దాయిల కోసం పట్టుకోవడానికి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అందులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు చీమకుర్తి పోలీస్ అలాంగ్ విత్ సిసిఎస్ పోలీస్ వాళ్ళు 2 పాత ముద్దాయిలకి పట్టుకోవడం జరిగింది. ఆ 2 పేర్లు వేణుగోపాల్ రెడ్డి అని ఒకరు, ఆయన మీద ఇంతకుముందు రికార్డ్ పరంగా ఆంధ్రప్రదేశ్లో 13 కేసులు ఉన్నాయి, తెలంగాణలో ఇంకా 6 కేసులు ఉన్నాయి. అన్నీ ఇది ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. దాని తర్వాత రెండవ అక్యూజ్డ్ రఫీ దగ్గర ఆయన మీద కూడా ఒకటి ఎన్డీపీఎస్ కేసు ఉంది. సో ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే యాక్షన్ తీసుకున్న తర్వాత ఏం క్రైమ్ ప్రాపర్టీ రికవరీ అయింది, అది ఇంటాక్ట్ రికవరీగా వచ్చింది. మీరు చూస్తుంటే ఒక 598 grams అంటే 75 sovereigns ఆఫ్ గోల్డ్ ఇంత యాజ్ ఇట్ ఈజ్గా 2 daysలో రికవరీ చేసి జరిగింది. సో ఇది మేము ఫామ్ 60 ద్వారా కోర్టులో పెట్టి కోర్టు ద్వారా ఎవరు కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళని అందజేయడం జరుగుతుంది. సో ఈ మంచి కేస్ డిటెక్షన్ కోసం నేను యాజ్ అ ప్రకాశం ఎస్పీగా శ్రీధర్ గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, కిషోర్ బాబు గారు ఎస్డిపి ఒంగోలు, తర్వాత ఇన్స్పెక్టర్ చీమకుర్తి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ వాళ్ళు స్టాఫ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు నియోజకవర్గంలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామని తెలిపారు. 6 నెలల్లోపే త్రాగునీటి పనులను పూర్తి చేసి ఒంగోలు పట్టణ ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం త్రాగునీటి పనులను పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి వాడకం పెరిగిపోయిందని, యువతను గంజాయి వైపు మళ్లించి వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు అందరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, భాజపా నగర కన్వీనర్ యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా
మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి పోతురాజు కాలువని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు. 10 సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం. దాన్ని 3 కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ అయితే దగ్గర 4 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లు పేద ప్రజలకి ఈలారిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి రేపు టిట్కో హౌసెస్ కూడా 6,000 ఇల్లు కూడా రాగానే వితిన్ 6 months లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం. ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ ఇట్లా లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మన మీడియా సోదరులందరూ కూడా కెమెరామ్యాన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి 2.5 సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే లోపలికి బక్కిన కన్నాల బ్రిడ్జి ఒకటి ఆగింది. మా టైంలో 5 సంవత్సరాల్లో బ్రిడ్జిలన్నీ కట్టాను. ఒక బ్రిడ్జి ఈత మొక్కల బ్రిడ్జి ఒకటి ఆగింది. అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఒక స్టేడియం అవసరం ఉంది. స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని ఆయన సతీమణి బాలినేని సచిదేవి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచిదేవి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డివిజన్లోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలినేని సచిదేవి మాట్లాడుతూ కుల మత వర్గ విభేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 20వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం మొత్తం 6 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డివిజన్లోని ప్రజలకు సంక్షేమ పథకాల కింద 13.06 కోట్లు అందినట్లు వెల్లడించారు. డివిజన్లోని 244 మందికి ఇళ్ల స్థలాలు మంజూరవగా పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీరందరికీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా 180 ఇళ్ల పట్టాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్నారని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలు అందించి ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపారు. ప్రజలంతా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించి జగనన్నను సీఎం చేసుకోవాలని సచిదేవి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎం సురేష్, డివిజన్ ఇన్ఛార్జ్ డి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, నాయకులు మెదరమెట్ల శంకరరెడ్డి, పిచ్చిరెడ్డి బ్రహ్మారెడ్డి, చిట్టబత్తిన కవిత, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ రెండు రాదు ఓకేనా దీనికి కాపీ చేసుకో. ఆ ప్లేట్ మీరు తీసుకోండి. తప్పకుండా అందరూ వాసనకి ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించిందా.
నమస్తే అమ్మా. వాసు గారిని ఫ్యాన్ గుర్తుకొచ్చి తప్పకుండా ఇంట్లో అందరికీ చెప్పండి. తప్పకుండా వాసు గారికి ఇంట్లో అందరికీ చెప్పండి. నమస్తే అమ్మా. వాసు గారికి ఫ్యాన్ గుర్తుకొచ్చేసి తప్పకుండా గెలిపించండి. అమ్మ శుభయ్య వైఎస్ఆర్ పార్టీ వాసన్న భార్య వచ్చింది. ఫ్యాన్ గుర్తుకోవట్లేదు. మరి జగన్ అన్న వస్తే మన గెలిస్తేనే మీకు ఇల్లు కూడా కట్టిస్తాడు వాసన్న. అటువంటి పథకాలన్నీ వస్తాయి. మన వాళ్ళు అందరూ మా అబ్బాయిలు నేను వాసు గారిది అలా మంచిదమ్మా. మీ పెద్దవాళ్ళ మా ఫ్యాన్ గుర్తుకి వాసన చేసి గెలిపించారు. పథకాలు వస్తున్నాయి కదా మళ్ళీ సార్ మీరు కూడా కొంచెం ఉంటారు సార్, ఏమనుకోవచ్చు సార్. అది అట్లా బాగుంది. అట్లా ఉంటే అందరూ కనపడతారు, ఇట్లా ఉంటే బ్యాక్ వస్తుంది. కొంచెం ముందు జరగండి. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు దాఖలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో నామపత్రాలను సమర్పించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేరుగా నాగార్జున, ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ నామపత్రాలు సమర్పించారు. ఎర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి తరపున అన్న వెంకట్రాంబాబు, సతీమణి అన్న దుర్గాకుమారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు నామినేషన్ వేశారు. జనార్దన్ తరపున ఆయన సతీమణి నాగ సత్యలత మరో సెట్ నామపత్రాన్ని సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల సత్య 2 సెట్ల నామినేషన్లు సమర్పించారు. గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు పార్లమెంటుకు జయభారత్ పార్టీతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఏమనగా చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ అయిన దేవుని సాక్షిగా ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 25వ తేదీన తాను నామినేషన్ వేస్తున్నట్లు ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ అధినేత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆశీస్సులతో ఈ నెల 25వ తేదీ నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లాయర్పేట సాయిబాబా మందిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి చర్చ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జున్, జిల్లా అధికార ప్రతినిధి ఉంగరాల శ్రీను, లీగల్ అడ్వైజర్ కోటేశ్వరరావు, పట్న మహిళా అధ్యక్షురాలు తిరుమల శెట్టి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. నాకు
ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, గిడుగు రుద్రరాజు గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రఘువీరారెడ్డి గారికి, డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ గారికి, ఏఐసిసి కార్యదర్శి మేపన్ గారికి, మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, నాకు గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నా కోసం కృషి చేసినటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే రేపు ఉదయం 9:30 గంటలకి లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర అక్కడి నుంచి కార్యకర్తలతోటి, అభిమానులతోటి, నాయకులతోటి ర్యాలీగా బయలుదేరి మరి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికి రేపు నేను వెళ్తున్నాను. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు కూడా హాజరవుతున్నారు. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా నియామకం చేయడం పట్ల షర్మిలా గారికి, అలానే మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారు నామినేషన్ వేయటం కొరకు సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుతుంది. ఈ నామినేషన్లకి కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, జిల్లాలో నుంచి అన్ని నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ విరివిరిగా పాల్గొనాలని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, సుధాకర్ రెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉండి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రతిదీ దాని గురించి కూడా ఏ నియోజకవర్గం ఏం సమస్యలతో ఇబ్బంది పడుతుంది, ఏ నియోజకవర్గాల్లో ఏమేమి వసతులు కావాలనే దాని మీద క్షుణ్ణంగా తెలుసు కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేసి ఉన్నారు. కాబట్టి ఇది గమనించిన అధిష్టానం అతనికి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా ఇవ్వటం అనేది పెద్ద విశేషమే కాదు. ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మ్రోగించింది. 593 మార్కులతో జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఈ సందర్భంగా ఒంగోలులోని లాయర్పేట నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పెద్దిరెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇద్దరు విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించారని తెలిపారు. 100% ఉత్తీర్ణతను సాధించామని వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో 599 మార్కులతో పాటు జిల్లా స్థాయిలో 593 మార్కులు సాధించడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ విజయం పొందడంలో ప్రధానంగా చక్కటి ప్రణాళికతో పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు మా విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఈ విజయంలో ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నారా విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అరే ఒకరు ఏం మాట్లాడినాడు మీరు నాకు వద్దు సార్. రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్లో నారాయణ విద్యా సంస్థల వారు రాష్ట్రంలోనే మునుపెన్నడూ లేనటువంటి విధంగా 599, 598, 597 ఇట్లా టాప్ 5 ర్యాంక్స్ కైవసం చేసుకుంటూ నారాయణనే సాటి, నారాయణకి పోటీ లేదు అనే విధంగా ప్రత్యేకించి ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచుల్లో గాను 100% ఉత్తీర్ణత సాధిస్తూ ప్రకాశం నారాయణలో కూడా నారాయణకి పోటీ లేకుండా, నారాయణకి ఎవరు సాటి రాని విధంగా మరొకసారి మునుపటి కంటే భిన్నంగా, మునుపటి కంటే గొప్పగా 593 మార్కులతో, 592 మార్కులతో, 591 మార్కులతో ఒంగోలు సిటీలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో కూడా అత్యధిక మంది పిల్లలు 550 మార్కులకు గాను సాధించినటువంటి ఈ ఘనతలో పాత్ర వహించినటువంటి ప్రతి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి విద్యార్థిని అభినందిస్తూ వాళ్ళు మునుముందు రోజుల్లో మంచి ఐఐటియన్స్గా తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. Yesterday 10th SSC exams result announced. It's a very pride moment to Narayana Group. We rocked with the state first rank 599 and 598, 597, 596. సో నారాయణ విద్యా సంస్థల నుంచి ఫస్ట్ 5 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అండ్ ఇఫ్ యూ టేక్ పర్టికులర్లీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, in 11 branches all students passed, 100% pass mark announced, and the average of the district is 530 marks. If you consider the average marks of the town branches, everyone crossed 540 class average. So the meticulous plan given by the management supports the children to get pass marks and highest marks and maintain the best average of branch level. So Narayana group of schools once again rocked a lot. We achieved all India in state rank, first rank, that is 599 and 598, 597, 596, 595, top 5 ranks Narayana group only achieved. And moreover, this Prakasam district, 11 schools are there. 11 schools we given 100% results pass percentage. And also very important point is that out of 11 schools, Prakasam district, we provided best average, district average, best district average in the state AP, that is 525. And also out of 11 branches, 4 branches we given 547 branch average. Branch average in the sense total students in the branch, they secured results by the total number. If you divide, then each and every student on an average from branch level, they secured 547 marks. If Prakasam district wise, if you check, each students they secured 526 marks. So this is not easy task. So means everybody, they are feeling, they are expressing, the Narayana group will concentrate only toppers. If you concentrate toppers, only top mark will be achieved. But average of branch level mark and average of district level mark and average of state pass percentage will not come
if you concentrate only toppers. In a number one position of the entire state, out of 12 branches, 13 students they got 590 above. This is because of the central of the management gave a special curriculum, particularly R&D heads Nareshwar and Rajeshwar, and main the Prakashar who is designed the schedule from the to the students from the central office side. I appreciate my AGM and my principals and 10th year academic days who secured this wonderful result of Prakasham. Already sir says that in percentage wise and branch average wise, Prakasham stood in first position of entire state. Our pass percentage is 99.7. I appreciate once again all the Prakasham zone to get this good result because of this curriculum only. Thank you. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ నుండి భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు దామచర్ల జనార్దన్ రావు నామినేషన్ కు తరలి వెళ్లారు. దారావారి తోట 5వ లైన్ నందు డివిజన్ ప్రెసిడెంట్ బోయపాటి హరిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నామినేషన్ ర్యాలీ నందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 160 బూత్ ఇన్ఛార్జి తన్నీరు వాసు, 163 బూత్ ఇన్ఛార్జి రామకృష్ణ, వల్లూరి పూర్ణ, సుల్తాన్, పృథ్వీ, కలేష, నంది, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రండి రండి. ఈరోజు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా 20వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరం ఇప్పుడు ర్యాలీగా బయలుదేరి దామచర్ల జనార్దన్ దగ్గరికి మినీ స్టేడియం దగ్గరికి వెళ్తున్నాము. 200 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ చేస్తున్నాం. 20వ వార్డు హరిబాబు గారి నాయకత్వంలో ఈ రోజున దామచర్ల జనార్దన్ గారి నామినేషన్ కార్యక్రమానికి 200 మంది హరిబాబు గారి నాయకత్వంలో మేము నామినేషన్ కార్యక్రమంలో జయప్రదం చేయడానికి బయలుదేరుతున్నాం. అందరూ అత్యధిక మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2023-2024 విద్యా సంవత్సర 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని నారాయణ సిఓ ఒలింపియాడ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 592 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించినట్లు నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలి తెలిపారు. ఈ మేరకు లాయర్పేటలోని పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాథ్స్ నందు 26 మంది విద్యార్థులు, తెలుగు నందు 18 మంది విద్యార్థులు, సైన్స్ నందు 4 విద్యార్థులు, సోషల్ నందు 5 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. 590 పైగా 4 విద్యార్థులు మార్కులు సాధించగా 580 పైగా 15 మంది విద్యార్థులు, 550 పైగా 60 మంది విద్యార్థులు, 500 పైగా 90 మంది విద్యార్థులతో 100% ప్రకాశం జిల్లాలో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థాయిలో నిలిచామని అన్నారు. ఇంతటి ఫలితాలను తమకు అందించిన విద్యార్థులను సయ్యద్ నాగూర్ వలి ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం 2023-2024 విద్యా సంస్థలలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ విద్యా సంవత్సరం వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పథకాలతో పాటు ప్రశంసా పత్రాలను అందించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ శరత్ బాబుతో పాటు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. So yesterday we have received our 10th SSC results, in which I scored 592 out of 600. So behind this very good results we have achieved, there is a lot of planning, constructive criticism given to us by our principal sir, by our faculty, by our coordinators sir. Each and every employee of this institution has helped us achieve this. From yesterday's results I got 591 out of 600. This success is mainly because of the Narayana institution, and I am very thankful to the Wali sir and our 10th in charge Achay sir. Thank you one and all, and my goal is to get a seat in IIT. ఒంగోలు నగరంలోని పురవీధులు శ్రీ చెన్నకేశవ స్వామివారి నామస్మరణతో మారుమ్రోగాయి. ఈ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారి గరుడ రథాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం చెన్నకేశవ ఆలయం నుండి గాంధీ రోడ్డు మీదుగా పరిసర ప్రాంతాల్లో స్వామివారి గరుడోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి, పాలక మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావుతో పాటు పాలక మండలి సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.